ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. రంగి, నీ దగ్గర చిల్లరుందా? చిల్లరెందుకమ్మా? బయటెవరో డబ్బా కొడుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళకు కొంచెం చిల్లరేస్తే వెళ్ళిపోతారని. గ్రీష్మ, అలా నించున్నావేంటి? రైస్ వడ్డించు. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ కూర వాసన గుమ్మగుమలకే ఆహాహాహా. పోయేటట్టున్నావా? పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. ఓ, సారీ ధ్రువ, కొంచెం మాడింది. పర్లేదు గ్రీష్మ, ఇట్ హ్యాపెన్స్. ఫస్ట్ టైం నువ్వు వండావు, నిదానంగా అలవాటు అవుతుందిలే. తిను. ఎలా ఉంది ధ్రువ? నోట మాట రావడం లేదు. అంత బాగుందా? ఎక్స్ట్రార్డినరీ. మాటలు లేవు. ఆ కూర గురించి మాట్లాడాలంటే నిజంగానే మాటలుండవు. చేతిరంగి, కొంచెం వెయ్యి. ఆ మాట రాని వంటేంటో టేస్ట్ చేద్దాం. ఏ రంగి, మాకు కావాల్సింది మమ్మల్నే వండుకోమని చెప్పారు కదా, ఇప్పుడు మీకెందుకు షేర్ చేయాలి? ఇది మొత్తం నాకే. బాబా, ఈ వాసన చూస్తుంటే రోజు ఈ కూరే తినాలనిపిస్తుంది. అంత బాగుంది. అద్దరిపోయింది. అబ్బా, ధ్రువ, ఇది కూడా టేస్ట్ చేయి. ముందు ఇది తినని గ్రీష్మ. పైగా ఈ కూర మొత్తం నేనే వేసుకున్నాను. నువ్వేం తింటావు చెప్పు? ఆ మాత్రం నీ గురించి నేను ఆలోచించనా? ఆ కూర నువ్వు తిందువులే, దాచుంచుకో. రంగి, ఈ ఆకుకూర పప్పు నువ్వు చేసావా? లేదు మేడం, మీకిష్టమని పొద్దున్నే వసుంధర మేడం చేశారు. అమృతంలా ఉంది వసుంధర, చాలా బాగుంది. నిన్నందరూ పొగుడుతుంటే ఏమో అనుకున్నా. వంటల్లో గరిట తిప్పేవాళ్ళకి ఏది ఎంత వేయాలో బాగా తెలుస్తుంది. అందుకే ఏ పని చేసినా మీరు ఒలింపిక్స్ లాగే ఫీల్ అవుతారు, గెలిచే వరకు ప్రయత్నిస్తారు.
ఈ పాటికి ఇది కొంతమందికి బాగా అర్థమయ్యే ఉంటుంది. బాగా అమృతం అది కాదు ఇది. ధ్రువ ఇంకొంచెం రైస్ పెట్టినా? ముందు ఇది తిన నువ్వు. దీనికే నా కడుపు నిండిపోయింది. నిండిపోయింది. తిని ధ్రువ. అమ్మా. ధ్రువ ధ్రువ, నా రూమ్ లో ఏసీ రిమోట్ కనిపించడం లేదు. వెతుక్కో గ్రీష్మ. అరే ఏమైంది నీకు? ఈరోజు మధ్యాహ్నం నువ్వు ఏం వండావో నేనేం తిన్నానో దాన్ని అరిగించుకోలేక నా పొట్టలో పేగులు ఫుట్బాల్ ఆడుతున్నాయి. పిచ్చగా స్టమక్ అప్సెట్లా ఉంది. కొంచెం మజ్జిగ చేసి తీసుకురానా? ఆ, అమ్మా, ఇంక నీ చేత్తో మంచినీళ్లు తప్ప ఇంకేమీ ఇవ్వద్దు తల్లి. నేను పోయేటట్టున్నాను. అదేంటి మరి, ఇందాక తినేటప్పుడు బావుందని కూర మొత్తం వేసుకొని తిన్నావు. నువ్వు బాగా చేయలేదని చెప్తే ఆ వంట పని నాకప్ప చెప్తారు కదా. ఆ టార్చర్ కంటే ఇదే బెటర్. ఇంకా ఆడపిల్ల అన్న తర్వాత జనరల్గా వంట వార్పు వస్తుంది కదా. నువ్వేంటి మరి ఇలా? నాకు అవసరం రాలేదు. ఇంట్లో మా డాడీనే వంట చేస్తారు. నిన్ను కాదులే, మీ డాడీని అనాలి. నువ్వు ఎవరినైనా అనుకో, నాకు ఇంట్లో పనులు చేయటం రాదు. మరి ఏమొచ్చు తమరికి? మూతికి కాస్త లిప్స్టిక్ రాసుకుని బుట్ట బొమ్మలాగా డ్రెస్లు వేసుకుని చేతిలో బ్యాగ్ పట్టుకుని టింగు టింగు అంటూ తిరగడం తప్ప. ధ్రువ, ఇప్పుడు నా అవసరం నీకు చాలా ఉంది. ఇలా మాట్లాడితే బాగోదు. సరే సరే, నా సంగతి వదిలేలే గాని నీకంతా బానే ఉందా? అది నాకు టేస్ట్ చూసినప్పుడే కష్టంగా అనిపించింది. ఇంకెక్కడ తింటాను? నేనేం తినలేదు ధ్రువ. పర్లేదులే. నీ మీద కోపం వస్తున్నా నీ ముందు చూపుకి గర్వంగా ఉంది. నువ్వేం తినలేదుగా? నేను ఈగోకి పోయి కడుపు మార్చుకునే టైప్ కాదు. నేను ఇంట్లో వండిన కూరలతో తిన్నాను. అబ్బా, నువ్వు సూపర్ గ్రీష్మ. నిన్ను కొన్ని విషయాల్లో ఆదర్శంగా తీసుకోవాలి. నువ్వు కొన్ని వర్గాలకి ఇన్స్పిరేషన్. అంతే. సరేలే, నా రూమ్ అంతా వెతికాను. ఏసీ రిమోట్ కనిపించడం లేదు. ఇల్లు సర్దేది రంగీనే కదా, తన్ను అడిగితే సరిపోతుందిలే. రంగీ, రంగీ. చెప్పండి బాబు. గ్రీష్మ రూమ్లో ఉన్న ఏసీ రిమోట్ ఏమైంది? వసుంధర మేడం, గ్రీష్మ మేడం రూమ్లో ఉన్న రిమోట్లన్నీ తెమ్మన్నారు. దేనికి? కొంతమందికి సుఖాలు ఎక్కువైపోయి చుట్టూ అందరినీ ఎలా బాధ పెట్టాలో ప్లాన్ చేసుకుంటున్నారు. పర్లేదు, కొంచెం కష్టపడండి సార్. ధ్రువ, వసుంధరా, ఇదేం బాలేదు. అయ్యయ్యో, ఇంకా నేను మంచిదాన్ని కాబట్టి తను ఉండడానికి సౌకర్యమైన రూమ్ ఇచ్చాను. పడుకోవడానికి అణుకుగా ఉన్న బెడ్ ఇచ్చాను. ఇష్టమైతే పడుకోమనండి, లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోమనండి. తను కావాలని టార్చర్ పెడుతోంది. నువ్వు వెళ్ళి ఏసీ రిమోట్ తీసుకొనిరా, లేకపోతే రేపు నేను నిజంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం రంగి, నువ్వు వెళ్ళు. గ్రీష్మ, తన పర్పస్ అదే కదా. నువ్వు కొంచెం ఓపిక పట్టు. తను పడుకోగానే రిమోట్ ఎక్కడుందో చూసి నేను తీసుకొస్తాను. అప్పుడు
అప్పటి వరకు నేనేం చేయాలి? సుప్రభాతం వినే అలవాటుందా? ఆ? పోనీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటావా? ప్రవచనాలా? కదా, వినవు కదా? నీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని వింటూ వెళ్ళి పడుకో. నేను వెళ్ళి తీసుకొని వస్తాను. తను తొందరగానే పడుకుంటుంది, ఓకేనా? ధ్రువ, నాకు ఏసీ రిమోట్ తీసుకురా, లేదంటే నాకు నిద్ర పట్టదు. అర్థమైంది. నేను తీసుకొస్తాను, తను త్వరగానే పడుకుంటుంది. మీరు వెళ్ళండి. ఏసీ రిమోట్ తీసుకురా, లేకపోతే నాకు నిద్ర పట్టదంట. వచ్చిందండి వయ్యారి. పెళ్లి చేసుకునేమో దీంతో, పెళ్లి చేసుకోకుండానే దీంతో. ఇద్దరు పెళ్ళాలున్నోడి పరిస్థితి ఏంటో. గోవిందా, శ్రీ వెంకటరమణ గోవిందా గోవిందా. ధ్రువ, ఏసీ రిమోట్. తీసుకొస్తున్నాను. నువ్వు వెళ్ళు. ఛ! హలో సార్, మీరేంటిక్కడ? ఈ గదిలోకి వచ్చారేంటి? నా గదిలోకి నేనొస్తే తప్పేంటి? అంటే మీ గది పైన కదా. మీ పెళ్ళాం కానీ పెళ్ళాం మీద అప్పుడే బోర్ కొట్టేసిందా? తనకు కూడా డివోర్స్ ఇచ్చేసారా? కొడితే మొహం పగిలిపోద్ది. ఈ ఎక్స్ట్రాలే వద్దు. నువ్వు డివోర్స్ ఇస్తే తానే ఈ గదిలో ఉండేది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టో? ఆ గదిలో ఏసీ రావట్లేదు. నాకు నిద్ర వస్తుంది. జోల పాట పాడాలా? పడుకోండి. పడుకుంటానులే. హలో సార్, ఈ రోజు నుంచి మీరు పడుకోవాల్సింది అక్కడ సోఫాలో. ఏంటి? నేను ఈ సోఫాలో పడుకోవాలా? అవును. నువ్వు కదా సోఫాలో పడుకోవాల్సిందే. ఈ రోజు నుంచి నేను రూల్ మార్చాను సార్. నేను బెడ్ మీద పడుకుంటాను, మీరు సోఫాలో పడుకోవాలి. హలో మేడం, ఒక్కసారి పైకి లేవండి. లేదు చెప్తా. అలాగే ఉండు. ఏం చేస్తున్నారు? ఏం లేదు వసుంధరా, నీ హైట్ కొలుస్తున్నాను. నీ హైట్కి నువ్వు సూట్ కేసులో అయినా పడతావు. నా హైట్కి నేను ఆ సోఫాలో ఎలా పడతాను? ఈ బెడ్డే కరెక్ట్. ప్లీజ్, నేను బెడ్ మీద పడుకుంటాను. ప్లీజ్ వసుంధరా, ప్లీజ్ 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 ప్లీజ్. సర్లే, వెళ్ళి పడుకోండి. ఎలాగైనా లైట్ ఆఫ్ చేసి వసుంధర పడుకున్నాక రూమ్లో నుంచి రిమోట్ తీసుకుని వెళ్ళి గ్రీష్మకివ్వాలి. వసుంధర, నాకు లైట్ ఉంటే నిద్ర పట్టదు. నేను ఆఫ్ చేయనా? సార్ ఆగండి, అది మీ ప్రాబ్లం. నాకు పన్నవకపోతే నిద్ర పట్టదు. వసుంధర, మరీ అంత మొండితనం పనికిరాదు. అంతా నువ్వనుకున్నట్టే కదా జరుగుతుంది. రాత్రిపూటైనా మనశ్శాంతిగా పడుకొనివ్వచ్చు కదా ప్లీజ్. నా బుజ్జి వసుంధర కదూ, మా బుల్లి వసుంధర కదూ, మా చిట్టి. మరీ అంత ఫేక్ యాక్టింగ్ అవసరం లేదు. సరే, ఒక చిన్న కండిషన్. కండిషనా? ఏంటది? ఏం లేదు,
నేను లైట్ ఆఫ్ చేయాలంటే మీరు కింద పడుకోవాలి. ఏంటి, నేను కింద పడుకోవాలా? అవును, ఎందుకు? నేను బెడ్ మీద పడుకోవాలి కదా. అలా అయితే ఓకే. లేదంటే నేను వర్క్ చేసుకుంటాను. అర్లీ మార్నింగ్ 4 అవుతుంది. మీ ఇష్టం. కాలుకేస్తే ఏలుకిస్తుంది, ఏలుకేస్తే కాలుకిస్తుంది. చెప్తా. వసుంధర గారు, రండి వసుంధర మేడం, మీరు బెడ్ మీద పడుకోండి, నేను కింద పడుకుంటాను. రెస్పెక్ట్లో ఏదో తేడా వచ్చినట్టుందే. బుజ్జగిస్తేనేమో కాదు ఫేక్ అంటావు, ఇలా చెప్తే ఇది కాదంటావు. ఎలా? వసుంధర, నువ్వు బెడ్ మీద పడుకో, నేను కింద పడుకుంటాను. డీల్ ఓకేనా? ఓకే. వసుంధర, నేను పడుకుంటున్నాను కదా, లైట్ ఆఫ్ చేయవా? ముందు కింద పడుకోండి, లైట్ ఆఫ్ చేస్తాను. వేసుకున్నాను. ఆఫ్ చెయ్యి. మీరు అడిగారని చేయట్లేదు. ఇప్పుడు సరిగా నిద్ర పట్టకపోతే రేపు మీ మైండ్లో సగం నాకు నిద్ర సరిగా లేదు అన్న ఫీలింగ్లోనే ఉంటారు. అప్పుడు నేను పెట్టే టార్చరు పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. అందుకే లైట్ ఆఫ్ చేస్తున్నాను. పడుకోండి. ఏమైంది సార్? దోమలు కరుస్తున్నట్టున్నాయి, ఎందుకో. సార్, ఏసీ ఆన్లో ఉంది, చుట్టూ నెట్స్ ఉన్నాయి. ఈ గదిలోకి ఒక్క దోమ కూడా రాదు. అయితే భ్రమనా? పడుకోండి. ఏమైంది వసుంధర, అలాగే చూస్తున్నావు? ఏమీ లేదు, పడుకోండి మీరు. నువ్వు కూడా పడుకో. వర్క్ చేసి బాగా అలసిపోయావు కదా, పడుకో. భయపెట్టి చంపేస్తావేంటి? నువ్వేంటి ఇటు తిరిగి పడుకున్నావు? ఏం లేదు శ్రీవారు, ఏసీ రూముల్లో పట్టు పరుపుల మీద సుఖంగా నిద్రపోయే శ్రీవారు కింద పడుకుంటే ఎలా ఉంటుందా అని చూస్తున్నాను. చాలా అందంగా ఉన్నారు శ్రీవారు. మీకు కింద కంఫర్టే కదా? చాలా కంఫర్ట్ గా ఉంది. పడుకోండి. ఏమండి
శ్రీవారు ఒకసారి పైకి లేవండి. ఏంటి మళ్ళీ? ఏం లేదు, వచ్చి బెడ్ పైన పడుకోండి. ఎక్కడ? బెడ్ మీదనా? మరి నువ్వు? ఆ? ఆహా, నేను మీ పక్కనే పడుకుంటా. ఏంటి? నేను నీ పక్కన మంచం మీద పడుకోవాలా? అవును, మీరే నా పక్కనే ఈ మంచం మీదే పడుకోవాలి. అయినా ఆ సోఫాకి, ఈ బెడ్కి, ఆ నేలకి, ఈ బెడ్కి ఎంత దూరం ఉంటుంది చెప్పండి? ఏదైనా చేయాలంటే అదేమైనా ఇండియా పాకిస్తాన్ బోర్డరా? దాన్ని దాటి రాకూడదని మీరు ఫీల్ అవ్వడానికి. అయినా నన్ను ఇప్పుడు ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. మీరంత ధైర్యం చేయరని కూడా నాకు తెలుసు. పడుకోండి. హలో మేడం, ధైర్యం లేక కాదు మేడం, నాకు అలాంటి ఉద్దేశం లేక. ఓహో, థ్యాంక్స్. మీరు మాట మీద నిలబడే రకం కాదని నాకు తెలుసు. ఈ ఒక్క రాత్రైనా నిలబడతారేమో చూస్తా. ఆ, వసుంధర పడుకున్నాక రూమ్లో నుంచి రిమోట్ తీసుకుని వెళ్ళి గ్రీష్మకివ్వాలి. నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే ఓ మా బేబీ. ఏ నోటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వేలే. నే పుట్టిన వెంటనే గుట్టుకు నీకు పిల్లవయ్యా.